Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి గొప్ప తండ్రి నీకే స్తుతి 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 స్తోత్రములు 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 రాజాది రాజా నీకు స్తోత్రం 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 అయా మీ రెక్కలేంలో తండ్రి ఇంతవరకు భద్రపరిచి అయా నా తండ్రి పర్ణశాల పండుగను మాలో గతింపజేసి తండ్రి నాయన ఇదిగో ఈ యొక్క శబ్బాలు దినములకు తండ్రి నాయన మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన శబ్బాలు దినము అయా మీరు మాకు అనుగ్రహించి అయా మీరు దీవించారు ఆశీర్వదించారు ఈ దినములు తండ్రి అయా ఇజ్రాయేలుతో అడ్డు కట్టుతున్నారు అతని నాయకు స్తోత్రమయ్యా. ఇదిగో ఇజ్రాయేల్ వారిని అనిలేని వారి శబ్బాత్ దినములు ఘనముగా ఆచరించుకుంటున్నారు తండ్రి. ఎవరైతే శబ్బాతును ఘనముగా ఆచరిస్తారో వారికి ఉన్నతమైన స్థలం ఉంది మీద అయా మీరు నా తండ్రి యాకోబు స్వాస్థ్యంలోనికి మీరు నడిపించబోతున్నారు తండ్రి నాయనకు స్తోత్రములు 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 అయా యాకోబు స్వాస్థ్యమును తండ్రి వారికి అనుగ్రహింపబోతున్న మా గొప్ప తండ్రి నీకే స్తోత్రములయ్యా 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 స్తుతియాలను తెలిసిన పరిశుద్ధాత్మ మీరు నిర్ణయించినటువంటి యొక్క పరిశుద్ధ దినములు తండ్రి అయా పరిశుద్ధాన్ని ఆచరించేటువంటి అంతా మాకందరికీ మీరు అనుగ్రహించండి. ఎంతవరకు మీరు ఎక్కడ మీద భద్రపరిచి మీ పిల్లలు పాడిన పాటలను వాయించిన ద్వారా మీరు మహిమ పొందమని తండ్రి ఆయన ఈ సమయంలో అల్పమైనటువంటి యోగ్యత లేనటువంటి మట్టి పులమైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయా నన్ను మీరు మరుగు చేసుకుని తండ్రి మీ వాక్కు చేత అయా మీ యొక్క పరిశుద్ధ లేఖనం చేత మాతో మీరు మాట్లాడమని సంతృప్తిపరిచి మీ నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావాలు కలిగింపజేసుకున్నామని నజరేయుడు పరిశుద్ధులని ఆశీర్వాదమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యెహోవా మెస్సియా నామములో మీ అందరికీ ఇప్పుడు వచ్చిన యెహోవా మెస్సియా నామములో మీ అందరికీ షబాత్ షలోమ్ షబాత్ షలోమ్ షబాత్ షలోమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమతండ్రి మీ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమతండ్రి మీ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు మనకు సెలవించిన రీతిగా మరి పర్ణశాల పండుగను మనం ఆచరించి సర్వోన్నతుని యొక్క దేవుని ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుతున్నాం. మరి ఇంకా మనకు పరిశుద్ధ దినమును అనగా షబ్బాత్ దినమును తండ్రి మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ షబ్బాత్ దినములో సర్వోన్నతుడు మనకు సెలవించిన మరి షబ్బాత్ దినమును మనందరం కూడా ఏం చేద్దాం, ఘనముగా ఆచరణ చేద్దాం. హల్లెలూయా. మంచిది. మనందరం కూడా మరి కొన్ని మాటలు ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మనము ప్రతిరోజు ధ్యానిస్తున్నటువంటి వాక్యము మరి 8 భాగాలు మనలో గతించిపోయింది. ఏమండి, ఆత్మఫలంలో 8 భాగాలు అంటే 8 గుణాలు అంటారు వాటి. కాబట్టి ఈ స్తోత్రం. ప్రేమ అనేది ఒక గుణం, సంతోషం అనేది ఒక గుణం, సమాధానం అనేది ఒక గుణం, దీర్ఘశాంతం అనేది ఒక గుణం, దయాలత్వం అనేది ఒక గుణం, మంచితనం అనేది ఒక గుణం, విశ్వాసం అనేది ఒక గుణం, సాత్వికం అనేది గుణం, ఆశా నిగ్రహం. ఇప్పుడేంటి? హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి గుణం ఏంటంటే ఆశా నిగ్రహం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఆశా నిగ్రహం అంటే ఆశలను అని పరమతండ్రి ఒక మాట ఏం మాట్లాడుతున్నారా, ఆశలను ఏం చేసుకోవాలి. నిగ్రహం అంటే ఏంటంటే ఆశలను అణిచివేసుకో. ఆశలు అందరికీ ఉంటాయి. ఏమండి, ఆశ లేనటువంటి మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? తర్వాత నీకు స్తోత్రం. అలాగని మీరు ఆశపడవద్దని నేను ఎప్పుడూ చెప్పను. కానీ ఏ విషయంలో ఆశపడాలి, ఆశా నిగ్రహం నీకు ఎప్పుడు ఉండాలి అన్నదే ఈ సబ్జెక్ట్. ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆశలు అనేటువంటివి అనేకములు.
ఏమండి, కొంతమందికి మనుషుల పైన ఆశ ఉంటుంది, కొంతమందికి ధనము పైన ఆశ ఉంటుంది, కొంతమందికి బిల్డింగ్స్ పైన ఆశ ఉంటుంది, కొంతమందికి భూమి పైన ఆశ ఉంటుంది, కొంతమందికి ఏమండి బంగారం పైన ఆశ ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ప్రభుత్వానికి స్తోత్రం. అయితే నువ్వు ఏ విషయంలో ఆశపడాలి? నేను పడుతుంది ఏ విషయంలో ఆశపడితే సంతృప్తి కలుగజేస్తాను అన్నాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎలాంటి అంటే ఆశ నిగ్రహం లేనటువంటి వారు ఏమి పొందుకుంటారు? ప్రభుత్వానికి స్తోత్రం. అంటే ఆశలను చంపుకోలేనటువంటి వారు. అర్థమవుతుందండి? ఆశలు అనేవి ఉంటే ఆశ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఒక కోరిక అని కూడా. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది తినాలని, ఇది తినాలని, అది చేయాలని, ఇది చేయాలని ఆశ పడుతూ ఉంటుంది ప్రాణం, శరీరానికి అండి. ఏదేదో తినాలనిపిస్తుంటుంది లేదా? హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు చూడండి పిల్లల, ఏదేదో తినాలనిపిస్తుంది. ప్రభుత్వానికి స్తోత్రం. ఎందుకంటే ఆశ కలిగింపజేస్తూ ఉంటుంది సాధారణ. ఇకనైనా నువ్వు ఏం చేయి, నువ్వు ఈ ఉపవాసాన్ని విడిచిపెట్టి ఏం చేయి, వెళ్ళు, త్వరగా వెళ్ళి తిని ఆశ కలుగు చేస్తాము. కానీ ఆశ నిగ్రహం అనేది నీకు ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూద్దాం ప్రియమైన సహోదరులారా, మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం జ్ఞాపకం చేసుకున్న మాట. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. భక్తిహీనుడు చనిపోక వారి ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. ప్రభుత్వానికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మనం చాలా మరి అరుదైనటువంటి సమయంలో ఉన్న సర్వోన్నతుడు గొప్ప విషయాలు మనకు తెలియజేస్తున్నాడు కనుక ఈ విషయాలను మనం సర్వోన్నతుని అంటూ మనం వినేద్దాం. 6వ వచనమా 11:6. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదు. విశ్వాసఘాతకులు తమ దురాశ వలన ఏమైతున్నారు? పట్టబడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట ఏంటంటే మరి విశ్వాసఘాతకులు ఎవరు అని అంటే, విశ్వాసఘాతకులు ఎవరండి? విశ్వాసఘాతకులని ఎవరినంటారు? భక్తిహీనులని ఎవరినంటారు? చెప్పండి. విశ్వాసం లేని వారిని విశ్వాసఘాతకులని అంటారని మీ ఆలోచన. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? విశ్వాసఘాతకులని భక్తిహీనులని ఎవరినంటారు? ఎవరు చెప్తున్నారు? ఎవరు? బుద్ధి లేని వారిని విశ్వాసఘాతకులు అంటారు. ఇంకెవరైనా చెప్తారా? అవిశ్వాసాన్ని విశ్వాస ఘాతకులు అంటారా? ఇంకా చెప్తారా కదా? ప్రభుత్వానికి స్తోత్రం. విశ్వాసఘాతకులని ఎవరినంటారంటే ప్రియులారా, యెహోవా మెస్సీయను నమ్మి రక్షింపబడి సర్వోన్నతుని యొక్క మాట ప్రకారం జీవించిన ప్రతి ఒక్కరు విశ్వాసఘాతకుడే. అర్థమైందా? కార్యాన్ని పొందుకొని చూడండి, కొంతమంది కార్యం జరగగానే ఏమవుతారంటే ఆ కార్యం కొరకు వస్తారు, అది జరగగానే వెనుతట్టు తిరుగుతారు. అందుకనే నీవు వెనుదిరుగుట న్యాయమా, ఇది నిదురించుట సమయమా. ప్రభుత్వానికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసఘాతకులని ఎవరినంటే అన్నీ తెలిసి పొరపాటు చేసేవారిని, అన్నీ తెలిసి తప్పు చేసేవారిని. భక్తిహీనులైనటువంటి వారు కూడా అన్ని తెలిసే తప్పు చేస్తారు. ప్రభుత్వానికి మీకు స్తోత్రం. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు ఈనాడు చూడండి కదా, అనేక మంది నమ్ముకుంటూ ఉన్నారు, నిలవదు, ప్రార్థనకు వస్తారు, సంవత్సరాలు నడుస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రాచీన జీవితం అంటే వాళ్ళ పాత జీవితాన్ని, ఆ యొక్క లోకం యొక్క ఆశ, అర్థమైనా లోక ఆశలు వాళ్ళు నాగుచున్నప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏం చేస్తున్నారు? మీకు స్తోత్రం. అది కారణం ఏంటంటే ఆశా నిగ్రహం అనేది నీకు లేక, లోకము యొక్క ఆశ నీకు చూపించినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే వెనుతట్టు తిరిగిపోతూ ఉన్నావు. అదైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకం యొక్క ఆశ ఏమైతుంది? ఈరోజు ఏమైతుందో తెలుసా? లోకం యొక్క ఆశ ఏమైందంటే పిల్లారా, తెలుసా మీకు? యోహాను రాసిన 1వ పత్రిక, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఏమైందో? లోకము దాని ఆశలు గతించిపోవచ్చునవి గాని, లోకము దాని ఆశ ఏమంటే అర్థమైందా? మా సర్వోన్నతుడు మనకు చక్కగా ఈ యొక్క భాగాలు వివరిస్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి గుణాలు కలిగినటువంటి వారు ఈ విధంగా ఉండాలని మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ రీతిగా ఉండాలి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు మాత్రమే కాదు, అనేక మందికి ఈ మాటలు చదివిస్తున్నాడు. అంటే ఎవరైతే ఈ మాటలు విశ్వాసం ఇస్తారో, ఎవరైతే ఈ మాటలను నా కొరకు తండ్రి మాట్లాడారు, నేను ఈ విధంగా ఉంటానని మరి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు, తప్పకుండా ఆశీర్వదిస్తారు. ప్రభుత్వానికి స్తోత్రం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే విశ్వాసఘాతకులు దురాశ వలనే, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టుబడుదురు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. అంటే లోక ఆశలు అంటే విశ్వాసంలోకి వచ్చినటువంటి నీవు, సర్వోన్నతుని నమ్మినటువంటి నీవు, సర్వశక్తిమంతుని అనుసరిస్తున్నటువంటి నీవు లోకాశలు నిన్ను ఆలోచున్నావు. అంటే భక్తుడు పాట రాశాడు, లోకాశలు లాగినా నేను తిరిగి చూడను. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ పాట అండి అది. మరి ఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాట. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆ పాట మనం పాడుకుందాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆగిపోదు నా పాట గమ్యం చేరాక, ఆగిపోదు నా పాట గమ్యం చేరాక, సాగుతుంది ప్రతి పూట నా వరకు సాగుతుంది ప్రతి పూట నా వరకు ఆగిపోదు నా పాట గమ్యం చేరాక, ఆగిపోదు నా పాట.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసఘాతకులు వారి దురాశ వలన ఏమైతున్నారట? పట్టబడుతూ ఉన్నారు. అయితే లోకము ఏమైతుందంటే ప్రియులారా, విశ్వాసంలోకి వచ్చినటువంటి వారిని లాగేస్తూ లోకం ఏంటంటే ఏం చేస్తుంది? లోకం ఏంటమ్మా? లోకము ఏంటండి? మరి లోకము యొక్క అధిపతి వేరే, లోకాధికారి వేరు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకం ఏమైతుంది? లోకం యొక్క అధికారి ఏమైపోతున్నాడో లోకం యొక్క ఆశ్రయం ఏమవుతుందన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా చక్కగా మీరు వినాలండి. మరి ప్రభుత్వం మనకు మరి గొప్ప అవకాశం మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడా భక్తుడు చెప్పండి? లోకము దాని ఆశ ఏమైతుందట? గతించిపోవును గాని ఎలోహిము చిత్తము జరిగించువాడు. చాలమ్మా. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసఘాతకులు వారి యొక్క దురాశ వలన పట్టబడుతూ ఉన్నారు. అయితే విశ్వాసం అంటే చూడండి, లోకాశలు లాగిన వెనుదిరిగి చూడకుండా, లోకం యొక్క ఆశ నీకు చూపించిన వెనుదిరిగి చూడకుండా, ఇది వెనుదిరిగేటువంటి సమయము కాదు, నిద్రించే సమయము కాదు. నీ దివిటి మండాలి, నీ సిద్ధలో నువ్వు నిండాల్సిన సమయం. నువ్వు అయిపోయిందా? ఏమైపోయింది? ఆరిపోదు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నూనె ఎప్పుడు నీలో సమృద్ధిగా. ప్రభుత్వానికి స్తోత్రం. నూనె నీకు ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎలోహిమి అంటూ భయభక్తులే. ప్రభుత్వానికి స్తోత్రం. అంటే నువ్వు యాపాయం విశ్వాసం ఉంచాలి. అప్పుడే దప్పికున్నాంటే నీవు జీవజలపు ఓటున్నాయని నీలో ఉప్పొంగ చేస్తానని మనకు ఉదయకాల సమయంలో మనం తెలుసుకున్నాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. లోకం ఏమైతుంది ఇక్కడ? లోకము దాని ఆశ అంటే లోకమును అనుసరించేటువంటి వారు, మరి ఎలోహిమును నమ్మి లోకాశల వైపు వెళ్ళిపోయినటువంటి వారు, మళ్ళీ తిరిగి వారి యొక్క పితరులైనటువంటి పూజించినటువంటి మళ్ళీ ఆ యొక్క దేవతా బొమ్మలకు మొక్కేటువంటి వారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ప్రార్థనకు వచ్చేటువంటి వారికి ప్రత్యేకత ఒకటి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి దినాలు ఉంటాయి. కానీ వారి లోకంలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రతిదినం ప్రత్యేకమైందే వారికి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. సోమవారం ఒక గుడి, మంగళవారం ఒక గుడి, మరి ఆదివారం ఒక గుడి, ఇంకా ప్రతిదినం ప్రత్యేక, అలా గురువారం శుక్రవారం ప్రతిదినం ఇలా ఉంటూనే ఉంటాయి వాళ్ళు. ఇలాంటివి ఏం చేస్తాయి అంటే చాలా చక్కగా రెడీ వెళ్తూ ఉంటుంది కదా. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చదువు ఇక్కడ మరి ప్రార్థనకు మోడల్గా రెడీ అవ్వకుండా రామంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎలోహిము వాక్యము, నువ్వు ఎలాగైతే బాహ్య రూపాన్ని ధరించుకున్నావో అలాగే మరి నీ అంతరంగం కూడా ధరించుకోమని చెప్తూ ఉంటాడు ఈయన. కానీ అక్కడైతే అది ఉండదు కదా. ప్రభుత్వానికి స్తోత్రం. అండ్ లోకంలో అది ఉంటుందా? ఉంటుందండి. బాహ్య రూపాన్ని అందంగా ఆకర్షించుకునేలాగా చేసుకొని వారి వారి యొక్క పనులు చేసుకుంటూ సాగిపోతారన్నమాట. ప్రభుత్వానికి స్తోత్రం. అందుకనే లోకస్తులు చూస్తూ విశ్వాసం ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే కొంతమంది చాలా మంది అందుకనే ఇక్కడ పర్వతం గారు అంటే ఆ యొక్క సొలొమోను గారు ఆ మాట చెప్పి విశ్వాస ఘాతకుడు అని. అంటే విశ్వాసంలోకి వచ్చి మళ్ళీ లోకం వైపు అంటే దురాశ వైపు లాగి వెళ్ళిపోయాడు. దురాశ ఏం చేస్తుంది మనిషిని? చెప్పగలుగుతారా? ప్రభుత్వానికి స్తోత్రం. మొదటి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. పద్నాలుగో వచనం చదువుదాం, 15వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రతివాడును తమ స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ అంటే ఆశా నిగ్రహము లేనటువంటిది.
ప్రభుత్వ స్తోత్రం. దురాశ అంటే ఏంటంటే ప్రియులారా ఎక్కువ ఆశించడం. అర్థమైందండి? ప్రభుత్వ స్తోత్రం. మనకు ఒక ఆజ్ఞ ఏమనంటే ఎక్కువ లాభము నువ్వు పొందకూడదని. ప్రభుత్వ స్తోత్రం. అర్థమైందా? హల్లెలూయా. ఎక్కువ లాభాన్ని నువ్వు ఆశించొద్దట. అంటే నీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలము ఏముండాలి? నీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలము ఉండాలి. ఎక్కువ లాభాన్ని నువ్వు పొందొద్దని సర్వోన్నతుడు నీకు సెలవిస్తూ ఉంటా. మీకు స్తోత్రం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే దురాశ ఏమైతుందంట ప్రతి మనుషుణ్ణి ఏం చేస్తుంది? మరలు కొలుపుతూ ఉన్నది. అంటే దురాశ కలిగినటువంటి వారు, అదే ఆశలు అనేక మందికి ఉంటాయని చెప్తూ ఉన్నాం. అంటే ఆశ పడేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు ఆశపడతారు. అదేవిధంగా భక్తి పరులు, అదేవిధంగా భక్తిహీనులు, అదేవిధంగా అన్యులైనటువంటి వారు, దేవుడిని తెలియని వారు, తెలిసిన వారు అందరూ కూడా ఆశపడుతూనే ఉంటారు. మీకు స్తోత్రం. ఆ ఆశా నిగ్రహం ఎవరికి ఉంటుందంటే నిజముగా తండ్రిని సేవించే వాళ్ళకి. ఎప్పుడు ఉండాలి ఆశా నిగ్రహం అంటే లోకములో ఉన్నదాన్ని నువ్వు ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటిది నిన్ను ఆశిస్తుంటే నిన్ను లాగుతూ ఉంటుందో. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో జారస్తుల యొక్క మాటలు నిన్ను లాగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? మరణంలోనికి నిన్ను నడిపించడానికి. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడూ ప్రార్థన ఒక్క 5 నిమిషాలు నాతో గడపరాదు. ఏమండి ఎంత తీయకుండా తెలుసా మాట? తేనె కంటే మధురంగా ఉంటుందంట ఆ మాట. 5 నిమిషాలు గడపమంటే మనం ఏం చేస్తాం తెలుసా? అర్థంగా గడుపు. ఎందుకంటే అడిగేదెవరు లోకం కదా. స్తోత్రం. అదే ప్రార్థనకు 5 నిమిషాలు కూర్చోమంటే 1 నిమిషమే. ఇంకా అది కూడా కష్టమే. అది కూడా మొహమాటానికి మర్చిపోతూ ఉంటాం. అర్థమైందని మీకు స్తోత్రం. ఎంత తేడా ఉందో చూడండి ఇక్కడ. ఆశకు ఆశకు. మీకు స్తోత్రం. ఎలోహిం యొక్క చిత్తానికి లోకం యొక్క ఆశకు. ఎలోహిం చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచిపోతున్నాడు. ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాడుగా. అతనికి నశింపనేది లేదు. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఆ యొక్క జీవితం ఎక్కడ ఉంటుంది మనం తెలుసుకున్న ఉదయకాలంలో. ఆకాశం కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త ఆకాశంలో పరమ తండ్రి మన కోసం ఒక పట్టణం, పరమ ఎరుషలేము తయారు చేసి ఉంచాడు. అదైనా హల్లెలూయా. అక్కడ వేదన ఉండదు, దుఃఖము ఉండదు, మరణం ఉండదు. ఎవరికి మరణం ఉండదు? ఈ లోకంలో ఇప్పుడు ఈ లోక ఆశల వైపు నువ్వు వెళ్ళకుండా, లోకం యొక్క ఆశ నిన్ను లాగకుండా చూసుకోవాలి. మీకు స్తోత్రం. అంటే ఆశా నిగ్రహం నీలో. ఇప్పుడు చూడండి పిల్లరా, ఆనాడు ఆదాం అవ్వ చూసుకున్నాం. అవ్వ ఏం చేసింది అంటే ఆదామేమో తండ్రి యొక్క మాట ప్రకారం జీవించాడు. అవ్వ ఎప్పుడైతే తన యొక్క జీవితంలోకి వచ్చిందో పిల్లరా, అవ్వను సాతాను చిన్నగా మోసగించాడు. అంటే ఆశ వైపుకు మళ్ళించాడు. తండ్రి మీకు స్తోత్రం. చాలా అందంగా కనిపిస్తుంది పండు. అంటే ఆ పంట ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా రమ్యముగా కనిపిస్తుంది అలా. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎలా మోసగించాలో సాతానికి ముందే తెలిసి పాపం. అంటే అవ్వ మాత్రం అది గ్రహించలేకపోయింది. గ్రహించలేక ఆ ఆశకు లోనైందన్నమాట. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశకు ఏమైందండి? మొదట మోసపరచబడింది ఎవరు? మోసపరచబడి తన భర్త కూడా మళ్ళీ ఆ పంట తీసుకునేది. అంటే ఆశ అంటే అందమైంది ఈ లోకంలో నిన్ను ఎక్కువ ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. అందుకని అందము వ్యర్థం, సౌందర్యము
ఆ మాట చదువు ఒకసారి సామెతలలో. కాబట్టి మీకు స్తోత్రం. అందం మోసకరమైన సౌందర్యం అంతేనా? కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కర్తనే నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని లేఖన భాగం మనకు చాలా చక్కగా తెలియజేస్తున్నది. మరి ఆ మాట సామెతల గ్రంథంలోనే చక్కగా తెలియపరుస్తుంటాడు. కాబట్టి మరి ఎక్కువ అంటే ఏదైతే మన యొక్క కంటికి కనిపించేటువంటిది చాలా రమ్యంగాను అందంగాను ఉంటూ ఉన్నదో దాన్ని మానవుడు ఏం చేస్తుంటే ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి మానవుడికి జరుగుతూ ఉంటుంది. బాగుంది, నాకు కావాలి, బాగుంది, నాకు కావాలి. హల్లెలూయా. భక్తిపరమైనటువంటి వారు కూడా చేసేటువంటి మరి ఆ అందమైనటువంటి విషయంలో మోసపరచబడుతూ ఉన్నారు. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ సొలొమోను గారు ఇలా ఎంతమంది అన్ని రకాలు చూశాడు తెలుసా? దాదాపుగా 1000 మంది. ఎంతమంది అండి? 1000 మంది. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉపపత్నులు అందరు భార్యలు ఉపపత్నులు అందరు కలిసి 1000 మంది అట. 1000 మంది కలిసి మరి ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే అందము వ్యర్థం, అంటే అందము మోసకరం, సౌందర్యము. కాబట్టి పిల్లారా, నీకున్న దానిని నువ్వు ఏం చేయాలి? నీకున్న దాంట్లో సంతృప్తి పొందాలి. కొందరైతే చూడండి, మరి వారికి ఇచ్చినటువంటి పర్వతాన్ని వారికి ఇచ్చినటువంటి సతీమణి విషయంలో సంతృప్తి పొందలేదు. కానీ సర్వోన్నతుడు సెలవిస్తున్నాడు, నీకు ఇచ్చినటువంటి చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తని నాతో ఆ మాటను జ్ఞాపకం చేస్తాం. ప్రవక్తని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి మాట అండి ఇది. ప్రతి ఒక్కరికి అవసరమైన మాట, యవనస్తులందరికీ అవసరమైన మాట. అదేవిధంగా వేరే శరీరాన్ని ఆశించేవంటే ఆశా నిగ్రహం లేని వారికి ఇది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి మాట. చూడండి, 5వ సామెతల గ్రంథము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్యలను సంతోషించు. చాలండి. హల్లెలూయా. ఏంటండి ఈనాడు చూడండి, యవనస్తులే కానీ, అదేవిధంగా లేనటువంటి వారే కానీ, అదేవిధంగా నడి ప్రాయములు ఉండే వాళ్ళు కూడా. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడగా, నీ ఊట దీవించబడును, అంటే దీవెన నందును, నీ యవ్వన కాలపు భార్యను సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన అని ఇక్కడ సామెత అంటే ఈ సొలొమోను గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ విధంగా బద్ధులైనటువంటి భార్యకు బద్ధులైన వారు కొంతమందే ఉన్నారు. అదేవిధంగా స్త్రీలు కూడా, పురుషులే కాదు స్త్రీలు కూడా తమ పురుషులకు తమ భర్తలకు బద్ధులైనట్టే వారు ఆశించేటువంటిది వేరే. కాబట్టి మీకు స్తోత్రం. ఇతరెప్పుడు అనే పని అని జరుగుతున్నాడు, నన్ను సంతృప్తి పరచలేదని ఆశ ఏమైతుంది? ఇంకొకరి మీదకి మళ్ళించబడుతుంది. అర్థమైందండి? కాబట్టి మీకు స్తోత్రం. ఆ ఆశని ఏం చేస్తుంది? అలా మళ్ళించబడినటువంటి ఆశని ఏం చేస్తుంది? ఆశ ఎప్పటికైనా గతించిపోయేది. మరి అలా గతించిపోయేటువంటి ఆశ వైపు నువ్వు వెళ్తే నువ్వేమవుతున్నావు? ఏమవుతావు?
ఏమైతావమ్మా? ఇప్పుడు గతించిపోయే దాని వైపు నువ్వు వెళ్ళినప్పుడు ఏమైతే నువ్వు కూడా గతించిపోవు. తర్వాత మీకు స్తోత్రం. హల్లెలూయా. అలా కాదు, నీ యవ్వనమైనటువంటి నీకు ఇచ్చినటువంటి తల్లి నీకు ఇచ్చినటువంటి భార్య యందు సంతోషించాలంట. ఆమె ఎలా ఉన్నది అన్నది కొంతమంది చూడండి పిల్లారా, చాలా మరి అన్నిటిలో నేను చాలా మంది చూశాను. వికలాంగులైన వారిని ఈనాడు అంత మంచిగా ఉన్నామనే చూసుకోకుండా ఇంకొకరిని వేరే వాళ్ళని ఆశిస్తున్నారు. వికలాంగులైన వారిని, గుడ్డి వారిని భర్తలుగా అది భార్యలుగా పొందుకొని కొంతమంది గుడ్డి వారిని భర్తలుగా పొందుకొని వాళ్ళకే బదులై ఉంటున్నారు. వికలాంగుని భర్తలుగా పొందుకొని స్త్రీలు వారికే బదులై ఉంటున్నారు. కాబట్టి మీకు స్తోత్రం. ప్రార్థనకు వచ్చే వాళ్ళు, ప్రార్థనకు రానిటువంటి వాళ్ళు కూడా, అన్యులైన వాళ్ళలో కూడా ఆ నీతి చాలా మందిలో ఉంది. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది వాక్యం అండి. నీకు ఇచ్చిన భార్య ఆమె ఎలా ఉన్నదన్నది కాదు, అదైందా ఆమె రూపము నీకు ముఖ్యం. అందుకని అందము వ్యర్థం, అందము సౌందర్యం వ్యర్థం, అంత మోసకరం అన్నది. అందుకే దాన్ని కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమైనా భార్య అంటే ఆశ అనేది మీకారా నీవు నీ మనసులో నుంచి కూర్చుకొని నీకొకరు నేను ఆశించాలనుకుంటే మనసు నీలో ఉండకూడదు. నేను నా భార్య అందంగా నేను ఎలాగైనా దక్కించుకోవాలని ఆలోచన నీకు ఉండకూడదు. తర్వాత మీకు స్తోత్రం. ఈమె ఎప్పుడు ఇంట్లో ఉండేదే కదా, ఈమె ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఏం మాత్రం మనకు దొరకకపోతాయని అలా వెళ్ళేటువంటి చాలా మంది ఉన్నారండి. అలా ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు మీకు స్తోత్రం. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కొందరు మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ లోకంలో ఆ విధంగా ఉన్నారు. కానీ పరమతల్లి మీకు సెలవిస్తున్న మాట ఏంటంటే నీకు ఇచ్చినటువంటి వాడు నీ ఊట ఏమైతుంది? దీవెన నందును. అది స్త్రీలను పురుషులకు చదువుతుంది. పరమతల్లి మీకు స్తోత్రం. నీ భర్త ఆశీర్వాదం ఉంటాడు, నీ భార్య ఆశీర్వాదం. నువ్వు నీ భర్త యందు ఆశపడాలి, నీ భర్త నీ యందు ఆశపడాలి. అర్థమైందా? హల్లెలూయా. అలా కానిది ఏమైంది? ఆశ దురాశ అవుతుంది. ప్రభుత్వ స్తోత్రం. మరి దురాశ ఏమైతుంది? చదవమ్మా యాకోబు రాసిన పత్రిక దురాశ గర్భము ధరించి పాపము. దురాశ గర్భం ధరిస్తుంది. అప్పుడు ఏమైందండి? ఏమైంది? దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపము పరిపక్వమై ఏమైందంటే చివరికి మరణం వస్తుంది. అంటే మరణం మనకు లభించకుండా, అర్థమైందా? మరణం మనం పొందుకోవాలి. ఎందుకంటే పరమ తండ్రి నీకు జీవం మరణం నీ ఎదుట, జీవము మరణం నీ ఎదుట ఉంచాడు. ఏం కోరుకోమన్నాడు? ఏం కోరుకోమన్నాడు? చదవాలి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యాహోవే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ ఎలోహిమైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు ఏం చేయాలి? ఇప్పుడు జీవము కోరుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కాకుండా
సమరయ స్త్రీ ఉంది. ఎంతమంది ఉన్నారు ఆమెకి? ఎంతమంది? 5 భర్తలు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. 5 భర్తలు. అప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తి అతనికి ఆమెకు చెప్తూ ఉన్నాడు ఆమె గుట్టు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అది సత్యమయ్యా. భర్త లేనటువంటి నేను 5 భర్తలను కలిగి ఉన్నాను అన్నమాట. ఏంటది ఆ భర్త ఎవరంటే ఈ లోకంలో ఆమె పూజించేటువంటి నిజంగా ఆమె 5 భర్తను పొందుకోలే. కొందరు మీకు స్తోత్రం. ఆమె చెడ్డ స్త్రీ కాదు. కొందరు మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆశను నిలవలేమంటే ఆ యొక్క విగ్రహం వైపు మళ్లించి అలాంటి పూజ చేస్తున్నటువంటి ఆమె ఎప్పుడైతే సర్వోన్నత ఆమెను దర్శించాడో, ఎప్పుడైతే సర్వోన్నత ఆమెతో మాట్లాడాడో ఏమైంది? ఆమె ఆశ నిగ్రహం చేసుకుంది. అంటే అప్పటిదాకా పూజించినటువంటి, అప్పటిదాకా మొక్కినటువంటి ఆమె వెంటనే కంట్రోల్ అయింది. ఆయన వైపుకి మళ్ళీపోయింది. అర్థమైందా? హల్లెలూయా. తన లోకాశల నుండి లాగుచున్నప్పుడు ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి లోకాశల నుండి లాగుచున్నప్పుడు లేదు వాటి వైపు ఏం చేద్దాం? వాటి వైపు మొగ్గు చూపొద్దు. అలా మొగ్గు చూపించినప్పుడు పిల్లరా మరి ఏమైందంటే మనము చివరికి దురాశ మరణం కంటుంది. పరిపాకమై ఏమైందంటే చివరికి మరణం లభిస్తుంది. ఎటర్నల్ లైఫ్ కావాలంటే ఎప్పుడు నువ్వు జీవించాలంటే ఎలోని చిత్తము ప్రకారం నడవాలంటే చదువు. లోకము దాని ఆశ ఏమైంది అక్కడ? యోహాను రాసిన 1వ సువార్త 1వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకము దాని ఆశ గతించిపోవచ్చునవి గాని ఎలోని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. లోకము దాని ఆశలు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది కొంతకాలానికి, కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకు, కొన్ని గంటలకు, కొన్ని నిమిషాలకు, ఎప్పుడో కానీ ఖచ్చితంగా అయితే నశించిపోయేవి, లయమైపోయేవి అనడానికి పంచభూతములు ఏమైతున్నాయి? వికటమైన మేండ్రముతో లయం కాబోయేటువంటి దినం ఒకటి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ నీకుండాల్సినటువంటి ఆశ ఏంటంటే, నువ్వు ఆశించాల్సినటువంటి రీతి ఏంటంటే ఒకటి ఉన్నది చూడండి. నీకు కూడా ఒక ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇంకా జస్ట్ 5 minutes ఈ వాక్యాన్ని గురించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఏమైతే ఇప్పుడు మనం ఆశించేది ఏదైతే ఉందో ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రవులుకొని లయమైనంటే నశించింది. అంటే లయమైపోయినట్టే ఇక మనకు కనపడదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి ఉండదు. కొంతమంది స్తోత్రం. హల్లెలూయా. మనం నివసించేటువంటి ఈ స్థలం ఉండదు. మనం ఆశించేటువంటి మరి ఏదైతే మనం ఈ లోకంలో గొప్పదాన్ని ఆశిస్తామో అది ఉండదు ఎప్పటికీ. కొంతమంది స్తోత్రం. హల్లెలూయా. ఇక కొంతకాలానికి ఉండకపోవచ్చు అది నువ్వు ఆశించేది. కాబట్టి దాని వైపు నీ ఆశ నిగ్రహించాలి.
నీ కంటికి ఏదైతే అందంగా కనిపిస్తుందో అది ఏమైతే నీకు శాపాన్ని కలుగు చేస్తుంది, మరణాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి జీవం నీకు రావాలంటే నీ కంటికి కనిపించే దాని వైపు నీకు నిగ్రహం అనేది రావాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఆశపడాల్సిన విషయం ఏంటంటే ఇలా చదువు. పంచభూతములు మహావేగముతో కలిగిపోనట్టు ఎలోహిం దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి. హల్లెలూయా. అర్థమైందా? దేనిని ఆశతో అపేక్షించాలి? ఇప్పుడు నువ్వు దేనిని ఆశతో అపేక్షించాలి అండి? ఎలోహిం యొక్క రాకడ దినమును గురించి ఆశతో అపేక్షించాలి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు అని ఆ బంగారు మార్గంలో నడిచేటువంటి రోజు దినం ఎప్పుడు వచ్చునో అని ఆశతో ఎదురు చూడాలి. ప్రభుత్వానికి స్తోత్రం. అలాంటి ఆశ ఎవరికి అవసరం? భక్తిపరులకు, విశ్వాసులకు, విశ్వాసఘాతకుల యొక్క ఆశ దురాశ వలన వారు పట్టబడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆశ కలిగినటువంటి వారి యొక్క ఆశ ఏమైతుందంటే ఏమైంది? రైట్ చెప్పండి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఎలోహిం యొక్క రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారి ఆశ ఏమైంది? చదవాలి. వాక్యం కదండి ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుల ఆశ ఏమైతుందట? సంతోషం పుట్టిస్తుంది. ఇప్పుడు ఆశ నీకు ఏం చేస్తుంది? ఎప్పుడు వస్తాడో తండ్రి, ఎప్పుడు తీసుకెళ్తాడో, నన్ను ఎప్పుడు వస్తాడో ఇప్పుడు తీసుకెళ్ళి ఆ సంతోషమైనటువంటి వాక్యం విడబడ్డా బహుఘోరం. ప్రభుత్వానికి స్తోత్రం. అది అందుకనే నీతిమంతుల ఆశ ఏమైతుంది? సంతోషము పుట్టించును. ఇంకొక మాట చదువుతారా? భక్తిహీనుల ఆశ అంటే భక్తిహీనులు అంటే చెప్పాను. ఎవరు భక్తిహీనులు? అంటే తెలుసుకున్నారు. భక్తిలో నడిచిన వారి భక్తి అంటే లోకం ఆశ అంటే ఆ లోకం వైపు చూసిన వారు మనం దగ్గరకు వచ్చి లోకాన్ని మళ్ళీ ప్రేమించేవారు. అందుకే లోకమునైనా నువ్వు ప్రేమించొద్దాన్ని. కొందరికి స్తోత్రం. హల్లెలూయా. లోక ఆశల వైపు నువ్వు వెనుతిరిగి చూడద్దు. ఒకవేళ చూశావా, చూడాలనే ఆలోచన నీకు కలిగిందా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. భక్తిహీనుని యొక్క ప్రతిభ అంటే ఆ యొక్క ప్రతిఫలం నువ్వు అందుకోవడానికి సిద్ధంగా అని అర్థం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తిహీన భంగమైపోతుంది. ఎవరి ఆశ భంగమైపోతుందమ్మా? భక్తిహీనుల యొక్క ఆశ. నీతిమంతుని యొక్క ఆశ ఏమైతుంది? నీతిమంతుని యొక్క ఆశ ఏమైతుంది? సంతోషం పుట్టిస్తుంది. భక్తిహీనుని యొక్క ఆశ ఏమైతుందట? భంగమైపోతుంది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం దేనికోసం ఎదురు చూడాలండి? దేనికోసం? ఆయన రాకడ కోసం. ఈ సృష్టి అట తేరి చూస్తూ ఉంటా. ఈ సృష్టి ఏం చేస్తుందండి? ఆశతో తేరి చూస్తుంది. చూడండి, ఆ మాట చూసి మనం ప్రార్థన చేస్తాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. 8వ అధ్యాయం రోమా రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూడండి, చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతుంది. ఎలోహిం కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందని, ఈ సృష్టి యావత్తు చూస్తూ ఉంది. సర్వోన్నతుడు తన పిల్లలకి ఏమిస్తాడు, ఎలాంటి బహుమానం ఇవ్వబోతున్నాడు. అరైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహిం కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆశ కలిగి, ఎందుకనే ఎలోహిం యొక్క రాకడ కొరకు నువ్వు ఆశతో అపేక్షించుచు, చదువు అక్కడ, ఆశతో అపేక్షించుచు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆకాంక్షించేద్దామా? పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఆశతో ఎదురు చూస్తూ, అంటే అపేక్షించుతూ ఏం చేయాలంట? మీరు పరిశుద్ధమైన ఆశా నిగ్రహం అనేది పరిశుద్ధమైన ప్రవర్తనకు దారితీస్తుంది. అంటే నువ్వు నీ కళ్ళకు ఏదైతే అందంగా కనిపిస్తుందో దాని అందు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, నీ యొక్క శరీరం లోపరుచుకోగలిగితే, నీ శరీరం దాని వైపు వెళ్లకుండా చూసుకోగలిగితే, ఆపగలిగితే, నువ్వు నీ అడుగు కీడు వైపు వెళ్లకుండా ఆపుకోగలిగితే, నీ అడుగుని వెనక్కి తీసుకోగలిగితే, నీ చెయ్యిని ఎవరి ఆశపడే దాని వైపు నీ చెయ్యి వెళ్లకుండా నీ చెయ్యి వెనక్కి తీసుకోగలిగితే పరిశుద్ధమైన ప్రవర్తన వస్తుంది. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చక్కటి మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము వేలనీయకుడి. ఏం లేదు? దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏం లేదు ఏలనీయకుడి. ఎందుకంటే పాపం ఏమైతుంది? మరణం తీసుకొస్తుంది. నువ్వు జీవాన్ని నిన్ను కోరుకున్న మరణము జీవము నీ ఎదుట ఉంచాడు, నీ ఇష్టం. నీ శరీరం అందు నువ్వు ఒకవేళ పాపమును ఏరుకున్నావనుకో, అంటే నీ శరీరం అందు నువ్వు ఆశించేదాన్ని, చూసేదాన్ని, దాన్ని నువ్వు ఆశించినావనుకో, నీ శరీరంలో పాపం ఏరుతూనే ఉంటుంది. అధికమవుతుంది నీ పాపం. అందరినీ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మీరట చదువమ్మా. పన్నెండు 13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. మరియు మీ అవయవములు అంటే నీకున్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, అన్నీ కూడా, చెవులు, నోరు, నాలుక, ఇవన్నీ అవయవాలే. కాబట్టి మీకు స్తోత్రం. మీ అవయవాలు దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే సజీవులమని నమ్ముకునినా మీరే ఎలోహిముకు అప్పగించుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరములు సర్వోన్నతునికి అప్పగించాలి. అదేనా? కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా. మీ అవయవములను, అంటే మీ యొక్క పార్ట్స్, మీకు ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఈ అవయవాలను ఏం చేయాలండి? నీతికి సాధనములుగా ఎలోహిముకు అప్పగించుడి. మీకు స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆశ మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మీ అంటే నీతి మంతుని యొక్క ఆశ ఏం చేస్తుంది? మనిషిని యొక్క సంతోషం మీకు తీసుకుంది. దేని ఆశపడాలి? ఇప్పుడు ఎలోహిం ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు
దాని అందే నీ ఆశ. నీ ఆశ ఆ దినముల గురించి ఆశపడచ్చు. ప్రతి దినము తండ్రిలో గడిపితే నిన్ను సర్వోన్నతుడు సంతోషింపజేస్తాడు. అప్పుడు నువ్వు ఆశపడగలిగితే అప్పుడు నీ ప్రాణాన్ని ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని లేఖనం చదివిస్తుంది. అటువంటి రీతిగా పరమ తండ్రి అంటే నీతిమంతులకు కలిగేటువంటి ఆశ, భక్తిహీనులకు కలిగేటువంటి ఆశ అంటే ఆ దురాశ ఏంటిది, వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి రీతిగా ఉండకుండా ఆశా నిగ్రహం కలిగి మనము నీతిమంతుని యొక్క ఆశను అంటే అలాంటి ఆశ మనం సంతోషం కలుగజేస్తుంది కనుక ఆ సంతోషకరమైన దాన్ని మనం ఆశిస్తూ అటువంటి రీతిగా మనము ఆశా నిగ్రహం కలిగి సర్వోన్నతిని యందు మరి పరిశుద్ధమైన ప్రవర్తనతో ముందుకెళ్ళినటువంటి కృప దాన్ని మనకందరికీ నడిపించి ఆశీర్వదించిన గాక. అందరం మోకరించిన ప్రార్థన చేద్దాం. సర్వోన్నత సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశంలో సముద్రం సమస్తం చేసిన మా తండ్రి గొప్ప తండ్రి ఆశీర్వాదస్త్రీయ నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు త్యాగం చేస్తున్నాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, ఇంతవరకు నిరతమైన భద్రపరిచి ఆశా నిగ్రహం అనేటువంటి ఆయన మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడేటువంటి ఆయన స్తోత్రములు. మరి ఆశా నిగ్రహం కలిగి మేముండటకు మీకు అనుగ్రహించండి అయ్యా స్తోత్రం. అయ్యా ఈ లోకంలో అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉన్నారు ఆయన. ఆ ఆశలు మమ్మల్ని లాగినా మేమైనా తిరిగి చూడకుండా అయా నా తండ్రి నీ యొక్క రాకడ వైపు, అయా నీ రాకడ దినం వైపు తండ్రి నేను మీ ఆశతో ఎదురు చూసేటువంటి దానికి మాకు దయచండి. ఇదిగో ఈ సృష్టి యావత్తు తేరి ఆశతో చూస్తూ ఉన్నదయ్యా మీ పరిశుద్ధుల కొరకు. మీరు నాయన ఆ ఎలోహిం కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు తండ్రి ఈ సృష్టి యావత్తు ఏ విధంగా అయితే ఆశతో ఎదురు చూస్తూ ఉండో అటువంటి ఆశ మాలో పుట్టించండి అయ్యా. నీకే స్తోత్రములు త్యాగం చేస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ మీరు వచ్చేటువంటి ఆ సమయం కొరకు మేము ఎదురు చూస్తూ మీకు కృప దయచేయండి. మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానం కొరకు, కృపా సత్యమైనటువంటి ఆ యొక్క బహుమానం కొరకు తండ్రి మేము ఎదురు చూసేటువంటి దానిక ఆశ కలిగి ఉండేటువంటి దానిక మాకందరికీ అనుగ్రహించండి, నడిపించండి. మాలో ఆశా నిగ్రహం మీరు అందరికీ మీరు ఆయా ప్రతిష్ఠింపజేయండి తండ్రి. ఆశా నిగ్రహం తండ్రి ఆయన ప్రతి ఒక్కరికి పుట్టించి తప్ప నీకే స్తోత్రములు త్యాగం తెలుస్తున్నాం. ఇదిగో మా కనులకు అందమైన దాన్ని అయ్యా మేము ఆశించకుండా అయ్యా మాకు తండ్రి అయినా మీరు అందరూ మోసకరమని తెలియజేస్తారు. ఇదిగో సౌందర్యమైన దాన్ని మేము ఆశించకుండా సౌందర్యము వ్యర్థమని తెలియజేశారు తండ్రి. ఆ రీతిగా మేము నడుచుకున్నట్టు మీ కృప అనుగ్రహించి లోకం యొక్క ఆశ గతించిపోతుందని మాకు తెలియజేశారు అయ్యా. అయ్యా లోకం యొక్క ఆశ మేము వెళ్ళకుండా తండ్రి యొక్క చిత్తం అనగా మీ చిత్త ప్రకారం నడుచుకునేటువంటి దానితో మా అందరికీ అనుగ్రహించి నడిపించి ఆస్వాదించి మీరే మహిమను నామని చూస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని నా శరీరం పరిశుద్ధులని ఆశ్రమస్యనామన్న స్తుతించి ప్రార్థించి నామపరం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ షబాత్ షలోమ్.